సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి మంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరికీ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న లుక్ వదులుదాం అనుకున్నాం. సో రెస్పాన్స్ చాలా బాగుంది. సో చిరంజీవి గారిని నేను ఎన్నో సినిమాలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మగుడు, గ్యాంగ్ లీడర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక 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 చిరంజీవి గారు ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. సో నాకు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తాను వెయిట్ చేశాను. ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఏదో ట్రై చేశాను, బట్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకటి మాత్రం చెప్పగలను, ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు, అదైతే నేను మీకు చెప్పగలను. సో పాటలు, ఎంటర్టైన్మెంటు అన్నీ చాలా బాగా కుదిరాయి. అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు. సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయనకి సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది. దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం. అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు, యాజ్ టీజ్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండగకు వస్తున్నారు. సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు. సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు, వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో. సో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండగకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో అది కూడా స్టెప్ బై స్టెప్ మీ దగ్గరికి తీసుకొస్తాం. అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన పాట, ఆయన ఆట, ఆయన మేనరిజమ్స్, ఆయన ఫైట్స్, ఆయన లుక్స్, ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు, అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో. ఎక్కడో ఒక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది చిరంజీవి గారిది. సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకున్నాను చూసే అవకాశం నాకు వచ్చింది. అండ్ ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది. పండగకు వస్తున్నారు బాస్ ఈసారి. థ్యాంక్ యూ. మీ కంటితో చూసే చిరంజీవి గారు డెఫినెట్గా మా అందరి కళ్ళకు కూడా నచ్చుతారు. ఎందుకంటే మీరు మా అందరి కళ్ళతో కూడా చూస్తారని మాకు తెలుసు కాబట్టి యు నో ఆల్ ద ఆడియన్స్ పల్స్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చాలా చాలా టీస్ చేసేస్తున్నారండి గ్లిమ్స్తోనే. మేము ఇంకా సంక్రాంతికి కాంట్ వెయిట్ అన్న పొజిషన్లో అంటే ఉన్నాము. చిరంజీవి గారు ఒక సూట్లో ఎలా ఉంటారో చూడాలనేది నాకు బాగా ఇష్టం. చాలా క్లాస్ పెట్టారు చిరంజీవి గారిది. సో స్టెప్స్ మీద దిగుతున్న ఆ స్వాగ్ ఉంది చూసారు. సో ఈ సినిమాలో ఇది జస్ట్ శాంపిలే, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి ఆయనది. లుక్ వైజ్ క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికి ఇస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ పెద్ద చేసింది ఏం లేదు. జనరల్గా మనకి ఆఫ్టర్ చేస్తాం కదా, అసలు నాకు తెలిసి 90% ఒరిజినల్. మీరు చిరంజీవి గారు చూసింది 90%, 95% ఒరిజినల్. సో ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి ఆయన లుక్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం, నాకు ఆ లుక్ దొరికింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి చాలా లుక్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అసలు నాకు తెలిసి 50, 45, 50+ లా కనపడుతున్నారు లుక్ చూస్తే కూడా. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. Absolutely, that is the dedication of the megastar and that is why he is megastar. So thank you so much Anil Ravipudi garu. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము ఆ గ్లిమ్స్ని. మాకు ఇంకా 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 చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో స్పెషల్గా మీరు చూసింది బీజిఎం చూస్తే బీమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే విజువల్స్ ఇక్కడ ఉన్నారు సమీర్ రెడ్డి గారు. హార్స్ షాట్ ఎలా ఉంది లాస్ట్లో. సో సమీర్ రెడ్డి గారు థ్యాంక్స్ సమీర్ రెడ్డి గారు. అండ్ బీమ్స్కి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టం. రౌడీ అల్లుల్లో ఆయన స్టెప్ కూడా మీకు గుర్తుందో లేదో, దివ్యభారతిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా ఓ స్టెప్ వేస్తారు మంచుకొండల్లో. సో అలా ఆ బీజిఎం నాకు చాలా ఇష్టం. సో ఆ బీజిఎంనే ఒక సెంటర్గా చేసి ఒక మాస్ బీజిఎంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను. సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశారు. సో అది అనిల్ గారు, మీరు ఎప్పుడు ఘరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా? సో మేనరిజమ్స్ ఏవి అట్లా తెచ్చి పెట్టి చేద్దాం లేదు, కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా, అక్కడక్కడ
ఇస్తాం. అలా అలా వచ్చి వెళ్తండి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని. అన్నీ అక్కడే. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలాగా ఉన్నారు. సార్ ఆనందంతో వాళ్ళు ఇక్కడ బతకాలి కదా సార్. ఇంకా ఏం కావాలమ్మా? డైలాగా? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాం. బాక్స్ బద్దలైపోద్ది. ఇంకా అన్నీ ఎక్కడైతే ఇక వద్దా? ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఆయన మా నాన్నగారు పుట్టినరోజున ఆయనతో లేకుండా ఇలా మీతో ఉన్నందుకు. సో ఇట్స్ వెరీ 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 స్పెషల్. సో దానికి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ పార్ట్నర్ సాహు గారికి టు గివ్ మీ దిస్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. మళ్ళా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్టైల్తో ఇంకొంచెం ఎనర్జీతో మేము సంక్రాంతికి వస్తున్నాము. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ అవర్ మెగాస్టార్ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Mega daughter to mega producer. I think this is very, very memorable for you. So hearty congratulations on that. Before Anil Ravipudi garu మాట్లాడే ముందు మాకు మీ ముగ్గురు ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో మన లేడీ సూపర్ స్టార్ నయనతార గారితో చేసిన ఆ పోజ్ కావాలి. మీరు ముగ్గురు ఒక్క అడుగు ముందుకు వేరా. ఎస్ కమ్ ఆన్, రఫ్ ఆడిస్తా. సూపర్. ఎస్, మరి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి రఫ్ ఆడించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సంక్రాంతికి వస్తున్నాంకి బీమ్స్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు కదా. సో గోదావరి గట్టు సాంగ్ కానీ బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ నేను బీమ్స్కి చెప్పా. ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా. పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది, దాని రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో నువ్వేం చేస్తావో తెలియదని నేను బీమ్స్కి చెప్పాను. మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మ్యూజికల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. టూ ఎర్లీ అయిపోద్దేమో, జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అనిల్ రావిపూడి సార్కి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాగలిగాను. అప్పుడు చేయి పట్టుకొని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. కంగ్రాట్స్. సో డోంట్ చెప్పండి గారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు. సో వింటేజ్ వైపుని తీసుకొచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూజిక్ దగ్గర నుంచి రీక్రియేట్ చేశారు, బాగా చేశారు. ఇప్పుడు మీరు మైక్ తీసుకునే ముందు మీ ఫ్యాన్స్కి కాస్త స్పేస్ ఇచ్చి తర్వాత మీరు మాట్లాడండి. మమ్మల్ని మాట్లాడేవాళ్ళు సార్. అర్థం కాలేదు, చెప్పండి. అంటే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడేది లేదు, ఎందుకంటే మీ టైటిల్ ఇచ్చారు, ఇప్పటికే వచ్చింది కాబట్టి. బయట ఉండే ఒక కామెంట్ మీ దృష్టి తీసుకొస్తున్నా. చెప్పండి సార్. ఎప్పటికీ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కింద సంక్రాంతికి వస్తున్నాం, పండగకి వస్తున్నాం అనేది మస్ట్గా ఉంటుందా? అవకాశం ఉన్న ప్రతిసారి ఉంటుంది. అవకాశం ఉంటే మాత్రం ప్రతిసారి ఉంటుంది. సంక్రాంతి వదలరు అవకాశం ఉంటే. లాస్ట్ 18 days ఎప్పుడు వచ్చారండి బాబు? మీరు వచ్చి ఆ స్టార్టింగ్ నుంచి వచ్చా, మీరు చూడలే ఇటు. చెప్పండి. 18 days నుంచి స్ట్రైక్ జరిగింది కదా, దీనివల్ల సంక్రాంతికి రాబోయే సినిమాకి ఇబ్బంది ఉందా? షెడ్యూల్స్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదండి. అంతా ఇప్పుడు స్ట్రైక్ కూడా సుఖంగా ఎండ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక షెడ్యూల్ అని మిస్ అయిందని అన్నారు. షెడ్యూల్ ఈయన మొన్న అన్నాడు, నేను టెన్షన్ పడుతున్నా. ఏంటి బ్రదర్ ఎప్పుడు స్ట్రైక్ కాలపోద్దంటే, నువ్వెందుకు టెన్షన్ బ్రదర్, November 25 వరకు స్ట్రైక్ జరిగిన అక్కడి నుంచి మొదలెట్టి రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తావు, నువ్వు కంగారు పడకని అన్నాడు.
కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. అనిల్ రావుపూడి ద్వారా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్ము మా బాస్ మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నందుకు ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది బర్త్డే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు జనరల్గా మీరు చేసే సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంటుంది అండ్ చిరంజీవి గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఆయనకి ఎన్నో రికార్డులు ఉన్నాయి దాని మీద. మీరు ఇందాక చెప్పినట్టుగా ఘరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, వాటెవర్. ఇప్పుడు మీరు ఆ సినిమాలన్నిటి నుంచి దాటి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ, లేదా మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే మెగాస్టార్ అంతే. అంతే. సో ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన చేస్తున్న సపోర్టు, సో ఆయన నా కోసం సెట్లో, సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన. సో అదే నాకు కావాల్సిన ఇది. అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇదని, సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక మిగతా అన్ని మన స్క్రీన్ మీద చూద్దాం. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఫిల్మ్, అంటే ఫాస్ట్గా ఏదో ఇన్ మై సెన్స్ కరెక్ట్గా ఇంటాక్ట్గా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం చేశారు. రియల్లీ కుడ్ యూ డూ ఇట్ అండి? అంత చిరంజీవి గారి వైపు నుంచి మీకు లభించిన కోఆపరేషన్ కానీ. 7:30కి ఫస్ట్ షాట్ తీసాం ఆయనతోటి. మార్నింగ్ 7:30కి ఫస్ట్ షాట్ తీసాను నేను చిరంజీవి గారితో. ఆయన 4కి లేచి రెడీ అయ్యి 7:30కి సుష్మిత గారు అందరూ, సో మనీ ఎవ్రీబడి. ఆయన 7:30 కంటే షార్ప్గా కెమెరామెన్ గారు, లైట్ మెన్స్ అందరూ, యూనిట్ అందరూ ఆన్ టైం అక్కడ ఉండేవాళ్ళు 7:30కి. సో ఆల్మోస్ట్ 30 days షెడ్యూల్ చేసాం. ఎవ్రీబడి అంత సపోర్టివ్గా ఉంది. విష్ యూ గ్రేట్ సక్సెస్. సుష్మిత గారు హలో, కంగ్రాట్స్ అండి. ఫస్ట్ టైం you so మీ much ఫాదర్, అండి. చాలా నాళ్ళ నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Yes, thank అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లవ్ మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వరని అనుకుంటున్నాం. లేదండి, దిస్ ఇస్ మోర్ స్పెషల్. ఇంతకన్నా నేను వేరే ఇంకా సెలబ్రేషన్ ఏం కోరుకోను. దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్ సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలింగ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మీరే చూసుకుంటున్నారు. అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు? ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్, ఆయన డిసిప్లిన్, ఆయన బాడీని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి ఈ లుక్స్ అన్నీ చేయాల్సి వచ్చిందండి. అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి ఇంకా కాస్ట్యూమ్స్ తోటి. అలా ఉంది. అనిల్ థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సో మచ్ అండి. సాహు గారు అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్, బెస్ట్ మేక్ ఓవర్ చేస్తున్నారు. చిరంజీవి గారిది అల్టిమేట్గా ఉంది. అంటే రౌడీ అల్లుడి తర్వాత ఆ రేంజ్లో హీఈస్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్. అలాగే ఎలాగా చేయగలరు? ఈచ్ హీరోకి మీరు అలా చేయగలుగుతున్నారు ఏంటో అలా కుదిరేస్తున్నాయి అన్నీ. అంటే నేను బాగా చేయాలి అని మైండ్లో అనుకుంటూ ఉంటాం, బట్ అన్నీ మీరు అన్నట్టు అన్నీ కలిసి రావాలి. సో ఇందాక చెప్పాను కదా, చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ, ఆయన సపోర్ట్ కానివ్వండి, ఆయన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ని బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది. ఐ వాంట్ టు షో హిమ్ వెరీ క్లాస్. సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయనకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తీస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్, అది మనం 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని. ఇట్స్ లైక్ అన్ని కుదిరినాయి. అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావుగా మొత్తం. నేను 5% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథల్లేసి రాసేస్తావు. సాహు గారు అనిల్ గారు హాయ్. నేను చెప్పనుగా. సాహు గారు అనిల్ గారు హాయ్. సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో
బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా? చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఏమండి ఒకటి చెప్పగలుగుతానండి, అనిల్ ఉండగా దిగులు దండగా. మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో దానికన్నా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా నేను అనిల్ గారు మేము అందరం ఎలా చిరంజీవి గారి సినిమాలు చూసాము, ఆయన ఎలా చేశారు ఏంటి అని ఎలా పెరిగామో సేమ్ అదే ఇన్కార్పొరేట్ చేసి ఈ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చేటట్టుగా ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ అనే కాదు, ఫ్యామిలీస్, యంగ్స్టర్స్ అందరు కూడా స్టైలిష్గా తీశారు సినిమాని. ఫర్ ఆల్ యూత్ కానీ ఆల్ జనరేషన్స్ కానీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని బాగా నమ్ముతున్నాం. నేను మాట్లాడదాం అంటున్నా కానీ మా డైరెక్టర్ ఇంతే మాట్లాడమన్నాను నన్ను. సో ఇప్పుడు సుష్మిత గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. సో ఎస్, మరి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ని మనం ఆల్రెడీ గ్లిమ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, బట్ ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా సెలబ్రేట్ చేసుకుందాము. సో అనిల్ గారు, సుష్మిత గారు,